యూరియా కోసం సిద్దిపేట జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. ఎక్కడికక్కడ రాస్తా రోకోలతో కాంగ్రెస్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్బర్పేట భూంపల్లి క్రాస్ రోడ్డు దగ్గర ఫర్టిలైజర్ షాప్ ముందు రైతులు బారులు తీరారు. యూరియా దొరక్కపోవడంతో కడుపు మండిన అన్నదాతలు రోడ్డుపై బైఠాయించారు. దీంతో రహదారిపై వాహనాలన్నీ నిలిచిపోయాయి. అటు మిరుదొడ్డి మండల కేంద్రంలోనూ యూరియా కోసం రైతులు రాస్తా రోకో చేశారు. రైతు నుంచే బాగుపడ్డోళ్ళు ఇలా రైతులకు నష్టం చేస్తున్నారు. రైతులను కష్టపెట్టినోడు ఎవడు బాగుపడడు. రైతుల సొమ్ము తిన్నోళ్ళు ఎవరు బాగుపడరు. ఎండల కూర్చుని పని చేసి ఒడ్డు ఎక్కి నాటేసి పంట పండించి అమ్మితే సగము రైతులకు వస్తున్నాయి, సగం దోపిడీదారులకు దొంగలకు వస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే రైతులపై ఇంత నిర్లక్ష్య మొండి వైఖరి ఎందుకు చేస్తుంది? సాగు విస్తీర్ణ ఎంత జరిగింది? విస్తీర్ణ అధికారులు ఉన్నారు. ఒక విలేజ్కి ఎంత జరుగుతుంది, ఒక మండలంలో ఎంత జరిగింది, ఒక జిల్లాలో ఎంత జరిగింది విస్తీర్ణ? ఎన్ని మెట్రిక్ టన్నుల యూరియా సప్లై చేసి ఒక వ్యవసాయ శాఖ మంత్రి ఏమని చెప్తుండు? యూరియా కొరత లేదు అయ్యా, మేము 14 టన్నుల మెట్రిక్ టన్నుల యూరియా సప్లై చేస్తాం, ఇంకా 20 టన్నుల మెట్రిక్ టన్నుల యూరియా సప్లై చేసేది ఉంది. రైతు లేని రాజ్యం లేదన్నాడు. ఎద్దేడిసిన వ్యవసాయం లేదన్నాడు. రైతు ఎడితే రాజ్యం నడదన్నాడు. ఇంతవరకు యూరియా సప్లై చేయని గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్ కావచ్చు, రాష్ట్ర గవర్నమెంట్ కావచ్చు, ఇంతవరకు సప్లై ఎందుకు చేస్తలేరు? మీరు రైతులపై ఇంత వివక్ష ఎందుకు చూపిస్తారు? మాకు యూరియా కొరత ఎక్కడ లేని విధంగా భూంపల్లి అక్బర్పేట మండలంలో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. రాత్రి 1 గంటలకు 12 గంటలకు వచ్చి నిద్ర లేక భార్య భర్తలు ఇద్దరు కొడుకులను చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలను కూడా లైన్లో నిలబెట్టి అరిగోచల పడి రైతులు ఇబ్బంది పడుతున్నారు. మమ్మల్ని ఇబ్బంది పెట్టడం మీకు మా రైతులను ఇబ్బంది పెడితే మీ ప్రభుత్వానికి ఎంత పాటు న్యాయం అవుతుందో ఒకసారి మీరు మీ ఆత్మపరిశీలన చేసుకోవాలి. మేము ఓట్లేస్తేనే, మేము రైతుల ఓట్లేస్తేనే మీరు గెలిచిర్రు. మీరు ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో కొట్లాడి తెచ్చే దమ్ము లేదా మీకు? మేము అడిగేది ఒకటే, గత ప్రభుత్వంలో వచ్చింది యూరియా, ఇప్పుడు ఎందుకు వస్తలేదు? మీరు బాగా ఒకసారి మా రైతులపైన దృష్టి పెట్టండి. మేము లేనిది ఎక్కడ లేదు. మేము తలుచుకుంటే ఎంత పెద్ద ప్రభుత్వానైనా కూల్చేయగలుగుతాం. దయచేసి మాకు వెంటనే యూరియా పరిష్కారం చేయగలరు.